హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోండి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు ధనియాలు, 2 లవంగాలు, అలాగే 1 ఇలాచి. పల్లీలు ధనియాలు కొంచెం వేగిన తర్వాత కొన్ని నువ్వులు వేసుకోండి. నువ్వులు తొందరగా వేగుతాయి, అందుకని చివర్లో వేసుకోవాలి. అన్నీ సమానంగా వేగేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పల్లీలు ధనియాలు వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. వేయించుకున్న పల్లీలు నువ్వులు చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకోండి. అయితే నా దగ్గర ఆల్రెడీ కొబ్బరి పొడి ఉందండి, అందుకని నేను కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. మీరైతే ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకొని వేసుకోండి. ఒక్కసారి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే 7-8 పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు. మళ్ళీ ఒకసారి మొత్తం మంచిగా మెత్తగా పట్టుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోండి. అంతే, వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం మంచిగా మెత్తగా పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గున్నటి వంకాయలు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న పల్లీల పేస్ట్ని వంకాయ మధ్యలోకి మంచిగా పెట్టుకోవాలి. అన్ని వంకాయలకు వీడియోలో చూపిస్తున్న విధంగా పల్లీల పేస్ట్ పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే మిగిలిపోయిన పల్లీల పేస్ట్ అలానే ఉంచండి. తర్వాత మనం కూరలో వేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నేను 1/2 కిలో వంకాయల వరకు తీసుకున్నాను. ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. నూనె వేడైన తర్వాత సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, దంచి తీసుకున్న వెల్లుల్లి మీరు కావాలని అనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ పల్లీల పేస్ట్ పట్టుకునేటప్పుడు అందులో వేసుకున్నాం కదా. కరివేపాకు. ఒక్కసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకోండి. పసుపు మొత్తం కలిసిపోయేలాగా కలుపుకొని మనం ముందుగా తీసుకున్న వంకాయల్ని వేసుకోవాలి. వంకాయలు మొత్తం నూనెలో మంచిగా కలిసిపోయేలాగా అడుగు వరకు మీడియం ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలి. వంకాయలు మొత్తం నూనెలో కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. 5 నిమిషాల తర్వాత వంకాయలు మొత్తం మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాయి. ఒక్కసారి మొత్తం అడుగు వరకు కలుపుకున్న తర్వాత మనం ముందు పట్టి పెట్టుకున్న పల్లీల పేస్ట్ మిగిలిపోయింది కదా, ఇప్పుడు అందులోకి కొన్ని వాటర్ పోసుకొని కర్రీలో పోసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు. మనం ఆల్రెడీ ముందే పల్లీలు పట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. మూత పెట్టుకొని సన్నని మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. కర్రీ వీడియోలో చూపిస్తున్నలాగా దగ్గర పడే వరకు చూసుకోవాలి. వంకాయ మంచిగా మెత్తగా ఉడికింది. చివర్లో కొంచెం మసాలా మీరు కావాలని అనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే కొత్తిమీరాకు. సన్నని మంట మీద అడుగు వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది.